హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి మంచి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పిల్లలు ఒకే రకం టిఫిన్ తినన్నట్టు తినరు కదా. మా పిల్లలు ఇడ్లీ, ఉప్మా, దోశ ఇవి తింటలేరు అని అంటారండి. పిల్లలే కాదు, మనకు పెద్దవాళ్ళకు వస్తాం తినబుద్ధి కాదు ఒకే రకం టిఫిన్. ఇలా కొత్తగా చేసి పెట్టండి, పిల్లలైతే హ్యాపీగా తింటారండి. ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్టే కాకుండా ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్ రూపంగా అయినా చేసి ఇవ్వచ్చు, హ్యాపీగా తింటారండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నా. అందులోకి 1 స్పూను ఓమ్ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి పిండి అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం కొన్ని వాటర్ వేసి పిండి అంతా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇప్పుడు పిండి అంతా మనం చపాతి పిండిలాగా చాప్ట్గా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకోవాలి. పిండి అంతా కలుపుకున్నాక మనం దానికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. చూడండి, అంత సాఫ్ట్గా కలుపుకున్నాక కొంచెం మీద నుంచి వస్తాం, కొంచెం ఆయిల్ వేసి మనం దానికి మూత పెట్టేసి పక్కకు ఉంచుతాం. ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుతాం. ఇప్పుడు నేను ఒక 3 బంగాళదుంపలు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని తురుముకోవాలి. అంటే మనకు తురుముకుంటేనే గడ్డలన్నీ లేకుండా చక్కగా వస్తుంది. అందు గురించి కంపల్సరీ తురుముకోండి. అట్లా వీటిని ఆలుగడ్డలతో మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఎక్కడేం గడ్డలు లేకుండా అంత మెత్తగా వస్తాయి. అందుకే ఇప్పుడు మొత్తం తురుముకున్నాక ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోండి. అట్లనే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోండి. వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి. జీలకర్ర కొంచెం వేగినాక ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక అదుస్తాం, కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయినాక మనం ఇప్పుడు తురుముకున్న ఆలు ఉంచుతాం, అందులోకి వేసుకోవాలి. వేసుకొని ఆలంతా ఫ్రై చేసుకోవాలి. అట్లా చూడండి, ఆలంతా చక్కగా ఫ్రై కావాలి. ఆల్లో ఉన్న తేమంతా పోయేటట్టు వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూడండి అట్లా. ఇప్పుడు ఆలంతా ఫ్రై అయినాక ఇప్పుడు 1/2 స్పూన్ చొప్పున కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పౌడర్ వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి. మనకి మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. అట్లనే ఒక గుప్పెడంతా కొత్తిమీర ఉంచుతాం, చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక అదంతా చక్కగా ఫ్రై చేసుకోండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఆలుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అప్పుడే అతుక్కోకుంటుంటుంది. ఇప్పుడు దాన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు అది ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని అట్లా ప్యాన్కి అట్లా అనుకుంటే చల్లారుతుంది. దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిది ఉన్నది కదా, అది చక్కగా నాని ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి అట్లా కలుపుకోండి. కలుపుకున్నాక దాంట్లో నుంచి చిన్నగా పిండి ముద్దను తీసుకొని మనం దాన్ని చపాతీలాగా చేసుకోండి. మనం చపాతీ అయితే ఎట్లా చేసుకుంటామో దీన్ని ఇస్తాం అట్నే చేసుకోవాలి. అంతే, చపాతీ మందంలో ఉంచుకోండి. ఎక్కువ మందం వద్దు, ఎక్కువ పతలద్దు. చపాతీ మనం ఎట్లా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. చూడండి, ఆ మందంతో ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఒక సగం భాగంలో పెట్టుకోవాలి. అట్లా కొంచెం ప్యాచర్ తోటి అట్లా ఈవెన్గా అనుకోండి. స్టఫింగ్ అంతా అట్లా పెట్టుకున్నాక మిగతా రొట్టెని మనం ఇటు రోల్ వేసుకోవాలి, మడతేసుకోవాలి. మడతేసుకున్నాక దాన్ని అంచులన్నీ అట్లా కొంచెం క్లోజ్ చేసుకొని చాకు బట్టి చిన్నగా కట్ చేసుకోండి. అట్లా నేను వీడియోలో చూపించినట్టు చూడండి, అట్లా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు అంతా అట్లా కట్ చేసుకోవాలి. మనం టేస్ట్ విషయానికి అత్తనైతే భలే రుచిగా ఉంటాయండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్నాక మనకు అట్లా ఏదన్నా స్టిక్ కానీ లేకపోతే నా దగ్గర పెన్ ఉంది కాబట్టి అలా దాన్ని మధ్యలోకి పెట్టాలి. పెట్టి ఇప్పుడు
అటువైపు ఇటువైపు అట్లా క్లోజ్ చేసుకుంటూ రావాలి. నేను వీడియోలో చూపించినట్టు అట్లా మడతేసుకుంటూ రావాలి. మనకి ఇది ఒక ఆకారంలో వస్తుందండి. సూపర్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మిగతా అంచులకు లాస్ట్కి వచ్చే వరకు కొంచెం నూనె నీళ్ళని కొంచెం అద్దుకున్నాక అవి క్లోజ్ చేయాలి. చేసినాక పెన్నుని తీసి మనం దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి అట్లా. ఇప్పుడు మనం రెండో చపాతీ చేసుకున్నాక అట్లా ఎడ్జెస్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇట్లా పెట్టుకోండి. ఇట్లా వస్తాం ఈజీగా అవుతుంది, మనకు ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసేసి మనం ఇంతకుముందు స్టఫింగ్ ఎట్లా పెట్టుకున్నామో దీని ఇస్తాం. స్టఫింగ్ అన్నది అట్లా పెట్టుకోవాలి. మనకు చపాతీలకు సగమే ఉండాలి, ఆ సగాన్ని ఇటు మలుసుకోవాలి. చూడండి అట్లా. ఇట్లా మలుసుకున్నాక మనం సైడ్లన్నీ క్లోజ్ చేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. చూడండి అట్లా. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలకు కొంచెం ఇట్లా కొత్తగా వెరైటీగా పెట్టిందంటే వాళ్ళు హ్యాపీగా తింటారు కడుపు నిండా. చూడండి ఇట్లా క్లోజ్ చేసుకోండి. ఈజీ అండి చేసుడు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకు వండుడైతే. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకో కొంతమందికి చేరుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు మనం అన్నీ మిగతా పిండిస్తాం. ఇలాగే చేసుకొని మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే డ్రీ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం ఆయిల్లో మనం ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి. వేసుకున్నాక అవి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి. తింటుంటే ఇంకోటి తినాలనిపిస్తుందండి, అంత సూపర్ ఉంటాయి. ఉండడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇలా సర్వ్ చేసిందంటే పిల్లలు ఎందుకు తినరండి, ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా, ఇలా చేసి పెట్టండి. కొత్తగా హ్యాపీగా తింటారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమంది